భారతదేశపు నేవీ రాడార్ తెలంగాణకి రావడం, దామగుండం ఏరియాకి రావడం అన్నది అద్భుతమైన అవకాశం. ఎవడో సొల్లి కబుర్లు చెప్తా చెట్లు నరికేస్తున్నారు, గుడి తీసేస్తున్నారు అంటూ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు, ఎవరైతే ఆధ్యాత్మికత నచ్చని వాళ్ళు, హిందుత్వం నచ్చని వాళ్ళు ఇప్పుడు గుడి గురించి నోటికొచ్చిన కారు కోతలు కోస్తుంటే ఎవ్వడు ఇక్కడ ఏమి ఇన్ఫ్లుయెన్స్ కావడు. ఏ హిందూ సమాజం వ్యతిరేకించదు, అది గుర్తుపెట్టుకోవాలా. రెండోది పర్యావరణవేత్తల పేరుతో నాటకాలు. సముద్రంలో ఇప్పుడు ఉండేటటువంటి షిప్స్ కానీ లేకపోతే కనుక సముద్రంలో ఉన్నటువంటి నేవీ స్థావరాలు ఎక్కడ పెడతారు? మరి సముద్రానికి పొల్యూషన్ అని తీసేస్తారా? లేకపోతే ఎయిర్ ఫోర్స్ స్థావరాల దగ్గర పొల్యూషన్ అని తీసేస్తారా? చైనాలో తీపిస్తారా? రష్యాలో పీకిస్తారా? ఉత్తర కొరియాలో తీపిస్తారా? కమ్యూనిస్టు దేశాలే కదా అవి. ఎందుకు పనికి మాలిన నాటకాలు? అడవులలో చెట్లు నరికేస్తారు, చెట్లు నరికితే ఇంకో చోట్ల పెడతారు. ఎక్కడ ఏం చేయాలో తెలుసు. ఇక్కడ దేశానికి భద్రతకి సంబంధించిన మూలమైనటువంటి వాటిని నాశనం చేయాలనే కుట్రకి మనం యూట్యూబుల్లో కోతలు కూసామనినో లేకపోతే పర్యావరణవేత్తలతో డ్రామాలు ఆడామంటేనో పడిపోతారనుకోవడం అంత వెర్రి వెంగళప్పలు ఎవరూ లేరని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.